హలో అండి దేవి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. ఇది ఆస్థెటిక్ పర్మనెంట్ మేకప్ ఏదో అన్నారు కదా మీరు, దాని గురించి ఏంటి అసలు? యాక్చువల్లీ ఇది వరకు ఆస్థెటిక్ బ్యూటీ సలూన్ని మాత్రమే రన్ చేసేవాళ్ళం సార్, బ్యూటీ అండ్ స్పా సలూన్. ఇది సిన్స్ నేను రన్ చేయగా 10 years నుంచి రన్ చేస్తున్నాను. బట్ 2 years బ్యాక్ ఇది వరకు వేరే ఆల్రెడీ ట్రైన్డ్ అయ్యే ఉన్నాము. కానీ డాక్టర్స్ అండర్స్లోని అక్కడ మాత్రమే, క్లినిక్స్లో మాత్రమే అక్కడ వర్క్ చేస్తుండే అనమాట. కాకపోతే ఇప్పుడు నాకు ఈ మాస్టర్ అవార్డు అవి వచ్చినాక అండ్ సలూన్లో రైట్స్ వచ్చాక నేను కూడా వేరే వాళ్ళకి ట్రైన్ చేయొచ్చు అన్న అప్పటి నుంచి 2 years బ్యాక్ నుంచి బ్యూటీ సలూన్ కాస్త ఆస్థెటిక్ సలూన్ కింద చేంజ్ చేసామన్నమాట. సో ఈ ఆస్థెటిక్ సలూన్ అంటే ఏంటంటే లైక్ సెమీ పర్మనెంట్ మేకప్ టైప్, అంటే పర్మనెంట్ మేకప్. బట్ మేకప్ వేస్తే ఏంటి అంటే మనకి లైక్ కొన్ని మినిట్స్లో పోతుంది, కొన్ని అవర్స్లో పోతుంది, ఆర్ 1 dayలో పోతుంది, రైట్. ఈ సెమీ పర్మనెంట్ మేకప్ ఏంటి అని అంటే లైక్ 6 months, 8 months, 1 year, 2 year, 3 years అలాగా సర్వీసెస్ అనేవి, లాంగ్లెస్ సర్వీసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి దేని కింద వస్తాయంటే లైక్ పర్మనెంట్ ఐబ్రోస్, లైక్ చాలామంది చూడండి ఐబ్రో కలరింగ్ అవి ఉండదు, థిన్గా కానీ, షేప్లెస్ కానీ, కలర్లెస్ కానీ అలా ఉంటాయి. సో ఈ పర్మనెంట్ ఐబ్రోస్లో ఏంటి అంటే షేప్ కానీ, కలరింగ్ కానీ అవన్నీ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో అవి ఏంటి అంటే లాంగ్ లాస్ట్, వాష్ చేసిన పోవు అండ్ పర్మనెంట్ ఉంటాయి. ఈ పర్మనెంట్ ఎందుకు సెమీ పర్మనెంట్ అని అంటున్నామని అంటే కొన్ని మంత్స్, ఇయర్స్ వరకు ఉంటుంది కాబట్టి పర్మనెంట్ మేకప్. కానీ ఏ స్కిన్ అనేది కూడా ఇప్పుడు మనం వర్క్ చేసేది స్కిన్ మీద. ఆ స్కిన్ అనేది ఎప్పటికప్పుడు లేయర్స్ అనేది అవుట్ అవుతూ ఉంటుంది, న్యూ లేయర్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. సో అందుకని ఉన్న లేయర్స్ వరకు మనం ఎప్పుడైతే వర్క్ అయితే చేస్తామో ఆ ఉన్న లేయర్స్ ఉన్నంత వరకు మనం చేసిన వర్క్ అనేది ఉంటుంది. సో కొత్త లేయర్స్ వచ్చేవి, పాత లేయర్స్ షేడ్ అవుట్ అయిపోతున్నాయి అని అంటే మనం చేసిన వర్క్ కూడా లైట్గా షేడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఎలా అంటే కంప్లీట్గా మాయమైపోదు కాబట్టి రీటచ్అప్స్ చేసుకుంటే ఇంకా లాంగ్ ఇయర్స్ ఉంటుంది. సో దీనిలో బ్యూటీ స్పాట్, పర్మనెంట్ ఐబ్రోస్ చేసుకోవచ్చు, లిప్ కలరింగ్స్ చేసుకోవచ్చు, బేబీ గ్లో ట్రీట్మెంట్స్, లైక్ మేకప్ వేసుకుంటే ఫేస్ అనేది కలర్ అనేది ఎలా ఉంటుందో ఇది స్కిన్ కలర్ అనేది కూడా డెవలప్ చేసుకోవచ్చు. సో ఈ పర్మనెంట్ మేకప్ అనేది దీని కింద వస్తుంది. బట్ ఆస్థెటిక్ అండ్ కాస్మెటాలజిస్ట్ కూడా దీనిలో ఉండేసరికి మనకి ఏంటి అంటే లైక్ లేజర్, పర్మనెంట్ టాటూ రిమూవల్ అండ్ ఫిగర్ కరెక్షన్. లైక్ ఎలా అంటే ఎక్స్ట్రా మజిల్స్ అవి ఉంటాయి, లైక్ హ్యాండ్స్ సాగ్ అయిపోవడము, టైస్ సాగ్ అయిపోవడము, టమ్మీ అండ్ ఎక్స్ట్రా ఫ్యాట్, ఆ ఫ్యాట్ అవన్నీ, ఫ్యాట్ బర్న్స్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. లేజర్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నది ఇక్కడ. పర్మనెంట్ హెయిర్ రిమూవల్ అంటే చాలా వరకు అనుకుంటారు హెయిర్ టోటల్గా రిమూవ్ అయిపోతుంది అని. బట్ స్కిన్ మీద యాక్చువల్లీ రూల్ ప్రకారం ఏంటి అంటే మన స్కిన్ చలనం తెలియాలి అని అంటే హెయిర్ అనేది ఉండాలి. సో అలా అని పర్మనెంట్గా హెయిర్ అనేది రిమూవ్ చేయము. సో హెయిర్కి మనకి ఏదైతే ప్రాబ్లమేటిక్గా కనిపించిన హెయిర్ అయితే ఉంటుందో ఆ ప్రాబ్లమేటిక్ హెయిర్ని లైటింగ్ చేస్తామన్నమాట. సో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ప్రాబ్లం కింద కనిపించదు, హెయిర్ అనేది లైటింగ్ అయిపోతుంది, కలర్లెస్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా ఆ హెయిర్తో ప్రాబ్లం అనిపించదు. అన్వాంటెడ్ హెయిర్ లైక్ థిక్ హెయిర్, డార్క్ హెయిర్, బ్లాక్ హెయిర్, ఉండకూడని చోట ఉన్న హెయిర్స్ అవన్నీ కూడా లైటింగ్ చేసేస్తాము. ఎంత పర్మనెంట్ టాటూస్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా సర్టెన్ ఆఫ్ ట్రీట్మెంట్స్లో మనకి పర్మనెంట్ అనేది కూడా పర్మనెంట్గా అనేది టాటూ రిమూవల్ కూడా చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా చాలా ఫేషియల్స్ అవి కూడా ఉన్నాయి, హైడ్రా ఫేషియల్స్, అల్ట్రాసౌండ్, RF, గాల్వానిక్, హై ఫ్రీక్వెన్సీ, ఫోటో, కార్బన్ ఫేషియల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ 2 years నుండి చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం స్టాఫ్ కూడా ఉంటారు, నేను ట్రైన్ చేసిన స్టాఫే ఉంటారు, వెల్ ట్రైన్డ్. సో వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాకనే కస్టమర్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా ప్రాపర్గా చేసేలాగా ఉంటారు ఇక్కడ సలూన్లో. ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అంటే ఏంటంటే సార్, మనం కస్టమర్ దగ్గర నుండి బ్లడ్ కలెక్ట్ చేసి ప్లేట్ అండ్ ప్లాస్మా సపరేట్ చేసి ఆ ప్లాస్మా తోటి వర్క్ చేసే ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే బొటాక్సెస్ కూడా దొరుకుతాయి. కొంతమంది బ్లడ్ ఇచ్చే కంఫర్టబుల్గా ఉండారనమాట,
ఆ బొటాక్స్తో కూడా పిఆర్పి ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. బట్ అవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బట్ ట్రీట్మెంట్ అనేది స్లోగా ఉంటుంది. బట్ బ్లడ్ కలెక్ట్ చేసి మనం ఏదైతే బ్లడ్ ప్లాస్మా సపరేట్ చేసి వర్క్ చేస్తామో అది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం రిజల్ట్ కూడా బాగుంటుంది. అండ్ దీంతో బొటాక్స్తో కంపేర్ చేస్తే ఇది మనకి ప్రైజెస్ అనేవి కొంచెం లోలో ఉంటుంది. సో కంఫర్టబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. సో చేయించుకోవచ్చు. ఇది ఏంటి అని అంటే పిఆర్పి హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్స్కి వాటికి హెల్ప్ అవుతుంది. హెయిర్ రీగ్రోత్కి అండ్ ఓపెన్ పోర్స్కి ఇలా హెల్ప్ అవుతుంది. అలాగే మీరు ఇప్పుడు బ్యూటీషియన్ రన్ చేస్తూ అదే ట్రైనింగ్ కూడా ఇస్తున్నారని విన్నాము. అది ఎన్నాళ్ళు కోర్స్ ఉంటుంది, ఎలాగా? ఇది వరకు అయితే 6 months కోర్సే ఉండేది సార్. బ్యూటీషియన్ది మాత్రమే ఇస్తుండే. బట్ ఇప్పుడు సలూన్లో యాస్థెటిక్ సర్వీసెస్ కూడా రన్ అవుతున్నాయి కాబట్టి ఓవరాల్గా అన్ని సర్వీసెస్కి క్లాసెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఎలా ఉంటుంది అంటే మంత్స్ బేస్లో క్లాసెస్ ఇచ్చి చెప్పామా, విన్నారా, సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళిపోయారా అనే బేస్ అయితే కట్ చేసేసాను. ఎందుకంటే బయట ఇది వరకు నేను అలా సఫర్ అయిన డేస్ ఉన్నాయి. చాలామంది అలా నేర్చుకొని ఫీజులు కట్టి లక్షలు సాటిస్ఫాక్షన్ లేక అలాగ సఫర్ అయిన వాళ్ళని కూడా చాలామందిని చూశాను. బికాజ్ ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఎలా చూస్తారంటే అంత ఫీజులో ఏమేమి కవర్ అవుతున్నాయి చూస్తున్నారు, వాళ్ళు ఎలా చెప్తున్నారు అనేది చూస్తున్నారు. టీచర్స్ కూడా మంచిగా ట్రైన్ చేయొచ్చు, నేను కాదు అనట్లేదు. బట్ ఆ ట్రైనింగ్ అనేది స్టూడెంట్స్కి ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది చాలా వరకు ఎవరు క్యాచ్ చేయట్లేదు. ఇప్పుడు లైక్ 20 members క్లాస్ చెప్పారు అనుకోండి, ఆ 20 members ఒకలాగానే క్లాస్ చెప్తారు. బట్ అది అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే క్లిక్ అవుతున్నారు. అర్థం చేసుకోలేని వాళ్ళు ఏమవుతుంది, చేతిలో సర్టిఫికేట్ ఉంటుంది బట్ వర్క్ అనేది రాకుండా అయిపోతుంది. ఇక్కడ ఎందుకు ఇలా చెప్పట్లేదు, ఇయర్స్ బేస్లో క్లాసెస్ చెప్తున్నాము అని అంటే ఇయర్స్లో కొన్ని క్లాసెస్ పర్టికులర్ వాళ్ళకి వచ్చేంతవరకు ఆ క్లాసే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ క్లాసే కంటిన్యూ అవుతుంది. వాళ్ళు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కంప్లీట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం కంప్లీట్ చేసి వాళ్ళంతటా వాళ్ళు సెల్ఫ్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. సెల్ఫ్ ప్రాక్టీస్ అయిపోయినాక కూడా వాళ్ళ తోటి వాళ్ళతో చేసుకొని ఆ ప్రాక్టీస్ కూడా కంప్లీట్ అయ్యి అది నేను ట్రైన్ చేసి అదంతా కూడా ఓకే అని అన్నాక అప్పటికి వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కస్టమర్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. బికాజ్ ప్రాక్టీస్ అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉంటుంది కాబట్టి కస్టమర్స్కి కూడా ప్రాబ్లం ఉండదు. సో ఆటోమేటిక్గా ఆ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అనేది కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా ఈ కోర్స్ అనేది నేను నేర్పించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో లేడీస్ క్విక్గా లర్న్ చేసుకొని ఒక శాలరీ బేస్ కానీ ఒక ఓన్ సలూన్లో కానీ పెట్టుకోవాలి అని అంటే లేడీస్కి అయితే ఇది చాలా హెల్ప్ అవుతుంది. బికాజ్ ఎందుకంటే నాకు అలానే హెల్ప్ అయింది కాబట్టి అలా చాలామంది బయట చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరు హెల్ప్ ఉన్నా హెల్ప్ లేకున్నా కూడా హ్యాండిల్ చేసి వర్క్ చేసుకునేలాంటి ఫీల్డ్ ఇది. అట్ ద సేమ్ టైం బయట ఏ ఫీల్డ్లో ఏ వర్క్ చేయాలి అన్నా కూడా అందరితో కలిపి వర్క్ చేయాలి. కంఫర్టబుల్గా ఉండొచ్చు, ఉండలేకపోవచ్చు, క్విట్ అయిపోతారు. బికాస్ జెంట్స్తో వర్క్ చేయాలి ఇలా అని. ఇది ఏంటంటే లేడీస్ సరౌండింగ్స్లోనే ఉంటుంది. ఇంకా ఫుల్ సేఫ్టీ ఉంటుంది, కంప్లీట్గా వర్క్ చేసుకోవచ్చు. లేదు ఫుల్ టైమింగ్స్ స్పెండ్ చేయలేకపోతున్నారు అని అంటే పార్ట్ టైమ్గా చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. లేదు అంటే ఇండివిజువల్గా వాళ్ళు హోమ్ సర్వీస్ చేసుకోవచ్చు. హోమ్ సర్వీస్ అనేది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు సేఫ్గా ఫీల్ అయితేనే వెళ్ళడం బెటరు నన్ను అడిగితే. బట్ అలా చేసుకున్నా చేసుకోకపోయినా వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. సో అలా ఎప్పుడైనా కూడా లేడీస్కి వర్క్ వచ్చింది అని అంటే ఎక్కడైనా సరే ఉండి బతికేయచ్చు అనేలాగా ఉంటుంది వర్క్. మరి ఇప్పుడు మీ దగ్గర ఇంతమంది ట్రైన్ అవుతున్నారు కదా, ఇయర్లీ బ్యాచ్లుగా వెళ్తున్నారు కదా, మళ్ళీ వీళ్ళందరికీ అవకాశాలు ఎలా వస్తాయి బయటికి వెళ్ళి? సీరియస్లీ నిజం చెప్పాలంటే సార్, బయట నేర్చుకున్న వాళ్ళకి ఇప్పుడు నేను వర్క్ పెట్టాలి అని అంటే వాళ్ళ దగ్గర చూస్తే ఇంటర్వ్యూస్ చూస్తే వాళ్ళకి అసలు వర్క్ వచ్చే ఉండట్లేదు సార్. ఎందుకంటే సర్టిఫికేట్ చేతిలో ఉంటుంది, ఇప్పుడే జాయిన్ అయ్యామని అంటున్నారు. వచ్చి చూస్తే వర్క్ లేదు, మినిమం స్కీమ్ టైప్స్ కూడా తెలిసి ఉండవు, అండ్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కూడా వాళ్ళకి కంప్లీట్ అయ్యి ఉండదు. బయట కూడా ఏంటి అని అంటే వర్క్లో పెట్టుకున్న వాళ్ళు మెయిన్ వచ్చిందా వాళ్ళు పెట్టుకొని తీసేసుకున్నామా అని ఉంటుంది. ఇప్పుడు నేను ఇంతమందిని ట్రైన్ చేశాను కదా, సో ఇప్పుడు స్టిల్ నేను ప్రెగ్నెంట్ అని చెప్పి ఇన్ కేస్ నేను పెట్టుకోవాలి అని అనుకున్నా, నా స్టూడెంట్స్ నాకే
ఖాళీ ఉండరు. దొరకరా? నేను నేర్పించిన సిస్టమ్ అయితే అలానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఈజీగా, బికాజ్ వాళ్ళ చేతిలో ఆటోమేటిక్గా వర్క్ ఉంటుంది, ఆల్రెడీ వర్క్ నేర్చుకొని ఉంటారు. ఎక్స్పీరియన్స్ తోటి నేను బయటకు పంపిస్తున్నాను. ట్రైన్ చేసి ఒక్కటే పంపించట్లేదు, విత్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి వాళ్ళు కస్టమర్కి చేయగలుగుతున్నారనే నమ్మకంతో పాటు కస్టమర్ రివ్యూస్తో పాటు నేను పంపించడం జరుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు 1 year టైం అయ్యేసరికి నేను పెట్టుకుందామంటే కూడా నా స్టూడెంట్స్ నాకే ఖాళీ ఉండరు. ఆటోమేటిక్గా బయట నాకు ఇంత శాలరీ వస్తుంది, నాకు ఇంత శాలరీ వస్తుంది అక్క అని చెప్పి బయట చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఓకే. అలాగే బేసిక్గా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే వాళ్ళు కొత్త నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళకి ముందు మీరు వాళ్ళకి ఇచ్చే సలహాలు ఎలా అంటే ఎలా వాళ్ళు నేర్చుకోవాలి ఏంటి అనేది? ఎడ్యుకేషన్ ఉంటే ఎంతో కొంత తొందరగా నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. బట్ నేను ఎడ్యుకేషన్తో మనం ఆల్రెడీ చెప్పట్లేదు కాబట్టి ఇప్పుడు 2nd class కూడా చదవలేని వాళ్ళు కూడా ఇది నేర్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకనంటే ఎందుకంటే ప్రొడక్ట్స్తో కలిపి కూడా చూపించి Step 1, Step 2, Step 3 ఇలా నేర్పించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి నేమ్స్ తోటి వాటితోటి ఉండదు. అట్ ద సేమ్ టైం క్లాస్ చెప్పిన తర్వాత ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఉప్పు కారాలు అవి అయితే ఎలా ఈజీగా అయితే తెలిసిపోతుందో చదువుకోలేని వాళ్ళకి కూడా సలూన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా అలా అలవాటు అయిపోయి ఉంటాయి అన్నమాట, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేసి. సో వాళ్ళకి ఎడ్యుకేషన్తో పని లేదు. సో ఎడ్యుకేషన్తో చదువుకోలేని వాళ్ళు కూడా ఈ కోర్స్ నేర్చుకోవచ్చు. చదువుకొని గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం UK అండ్ అదర్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ పార్ట్ టైం చేయాలి అని అనుకున్న వాళ్ళు కూడా షార్ట్ టైం పీరియడ్లో ఇక్కడ కోర్స్ నేర్చుకొని అక్కడ సైడ్ బిజినెస్గా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎడ్యుకేషన్ ఉన్నా నేర్చుకోవచ్చు, ఎడ్యుకేషన్ లేకపోయినా నేర్చుకోవచ్చు. ఒక్కటి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఉండైతే ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం నేను ఎంత లర్న్ చేసినా ఎంత ట్రైన్ చేసినా కూడా వాళ్ళు దృష్టి అది ఉండదు. కాబట్టి ఆటోమేటిక్గా డైవర్ట్ అయిపోయి ఉంటుంది. సో ఫస్ట్ నేను ఎవరైనా వచ్చి నన్ను క్వశ్చన్ నేను నేర్చుకోవాలని ఉంది అని అంటే నేను ఫస్ట్ అడిగే క్వశ్చన్ అదొకటే, మీరేం చదువుకున్నారు, ఎంత చదువుకున్నారు, ఫీజు ఎంత కడతారు, నా దగ్గర ఇంత ఫీజు అనేది కాదు మ్యాటర్స్. బికాజ్ నేను ఫ్రీగా నేర్పించిన వాళ్ళు ఉన్నాను అండ్ ఎక్కువ ఫీజు తీసుకుని నేర్పించిన వాళ్ళు కూడా ఉన్నారు. అది కాదు, ఇంట్రెస్ట్ వాళ్ళకి ఎంత ఉంది, వాళ్ళు ఎంతవరకు టైం ఇక్కడ కేటాయించగలుగుతున్నారు. ఎందుకంటే ఏదో వెళ్ళామా క్లాస్కి 10 to 1 hour 2 hours క్లాస్కి వెళ్ళామా, అటెండ్ అయ్యామా, ఆమె చెప్పింది విన్నామా, అది అర్థమైందో అర్థం కాలేదో అనుకొని డైనమల్లీ ఇంటికి వచ్చేసామా, నెక్స్ట్ డే మళ్ళీ వెళ్తే నెక్స్ట్ డే క్లాస్ చెప్పేశారా, ఆ క్లాస్ విన్నామా, ఇది రాలేదా అని పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఫుల్ డే ఉండాలి. బికాజ్ ఫుల్ డే ఉంటేనే టైమింగ్స్ ఏమేం జరుగుతుంది అనేది అన్నీ తెలుస్తాయి. ఓన్లీ క్లాస్ విని వెళ్ళిపోయే సర్వీస్ అయితే కాదు. ఎందుకంటే కొంతమంది చెప్తే విని నేర్చుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది చూసి నేర్చుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది చేయగా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్తో పర్ఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. అట్ ద సేమ్ టైం కస్టమర్స్కి చేస్తున్నప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్స్ తీసుకొని దానివల్ల ఇన్స్పైర్ అయ్యి ఇంకా బాగా నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. సో టైం టు టైం అనేది నేను క్లాస్ చెప్పడం అనేది జరిగింది అనుకోండి, ఇవన్నీ వాళ్ళు మిస్ అయిపోతారు. ఓన్లీ క్లాస్ మాత్రమే వింటారు, రైట్? అది. సో అందుకోసమని టైమింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఇంట్రెస్ట్ ఉంది, ఈ 2 ఉన్నది అని అంటే అప్పుడు వాళ్ళ పొజిషన్ బట్టి వాళ్ళకి దేనిలో ఇంట్రెస్ట్ ఉంది ఆ క్లాస్లో జాయిన్ చేసుకోవడం అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. అప్పుడు వాళ్ళకి చెప్పినాక ఆ టైమింగ్స్ అవి ఓకే అని అంటే 1 by 1 క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది అనమాట. క్లాసెస్ చెప్పడం జరుగుతుంది, చూపించడం జరుగుతుంది, మేము వాళ్ళ మీద చేయడం కూడా జరుగుతుంది. సో అప్పుడు వాళ్ళు ఏంటి అంటే క్లాసెస్ నేర్చుకుంటూ విన్నదే కాకుండా చేసి కూడా ఉంటాం కదా, వాళ్ళు ఫీల్ కూడా అవుతారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు చేయడం కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఆ ప్రాక్టీస్ అంతా పర్ఫెక్ట్ అయ్యి వాళ్ళు ఓకే ఇప్పుడు కస్టమర్కి చేయడానికి రెడీ ఉన్నారు అని అంటే ప్రాక్టీస్తో పాటు ఎక్స్పీరియన్స్కి కస్టమర్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ వచ్చింది అని అంటే ఏ పర్సన్ ఒక పని వచ్చింది అంటే మర్చిపోవడం అనేది జరగదు. మరి అలాగే ఇప్పుడు మీ దగ్గర ఎవ్రీ ఇయర్ ట్రైనింగ్ అవుతూ ఉంటారు, బ్యాచ్లుగా వస్తున్నారు. మరి
వీళ్ళ దగ్గర మరి బయట మన కస్టమర్స్ అంతమంది ఉన్నారా? బికాజ్ ఎందుకు అని అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడికి ఒక గల్లీ పార్లర్ ఉంటుంది. ఇప్పుడు నాకు బ్యూటిషియన్ రిక్వైర్మెంట్ ఉన్నది అని అన్న వాళ్ళే ఉన్నారే కానీ నాకు వద్దు అనే వాళ్ళే లేరు. బికాజ్ నెంబర్ ఆఫ్ సలూన్స్ ఉన్నాయి. అవేర్నెస్ ఉందా బయట? ఖచ్చితంగా ఎంచుకోవాలి మేకప్స్ లో ఇప్పుడు ఇది వరకు అయితే ఓన్లీ సలూన్ సర్వీసెస్ ఉండేది, తర్వాత మేకప్స్ వరకు వచ్చింది. ఇప్పుడు అనేది ఆస్థెటిక్ అనేది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. యాక్చువల్లీ ఆస్థెటిక్ అనేది కూడా 2 years బ్యాక్ చాలా తక్కువ ఉంది. బట్ ఈ 1 yearతో కంపేర్ చేస్తే లాస్ట్ 1 yearకి ఇప్పుడు ఈ 1 yearకి ఇదివరకు ఆస్థెటిక్ ఓన్లీ మెడికల్ ఫీల్డ్లోనే ఆ టైంలోనే లేజర్ అక్కడక్కడ మాత్రమే చేసేవాళ్ళు. ఇప్పుడు అవి కూడా ఎక్కువ అవుతున్నాయి. బట్ అలా అని చెప్పి సలూన్స్ ఎన్ని ఉన్నాయో ఆస్థెటిక్ అనేది ఇంకా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆస్థెటిక్ అనేది ఒకటి వస్తుంది. బట్ అందుకోసమని మేము ఓన్లీ ఆస్థెటిక్ ఒకటే కదా లర్న్ చేసేది, ట్రైన్ చేసేది. బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ట్రైన్ చేస్తున్నాం కాబట్టి బేసిక్తో పాటు వాళ్ళ స్కిన్ నాలెడ్జ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ ఎన్ని లేయర్స్ వరకు వాళ్ళు వెళ్ళి వర్క్ చేయొచ్చు అనేది కూడా నాలెడ్జ్ ఆటోమేటిక్గా ఉంటుంది. కాబట్టి సో ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేశారు, బాగా వచ్చిన వాళ్ళని తీసుకుంటారా, పైన వచ్చిన వాళ్ళే తీసుకుంటారా? ఎందుకు తీసుకుంటారు బాగా వచ్చిన వాళ్ళని? మీ దగ్గర సర్వీస్ అవసరం లేదు కదా, ఆయన ఎందుకు తీసుకుంటారు? వచ్చిన వాళ్ళు ఉంటేనే బాగుంటుందని కదా. ఎగ్జాక్ట్లీ కదా. సో బేసిక్ వాళ్ళకి నీడ్ ఉన్నా కూడా అడ్వాన్స్ వస్తుంది అని అంటే ఓకే అడ్వాన్స్ మీరు కూడా పెట్టుకోవచ్చు అనే థాట్స్లో మీరు కూడా ఉంటారు. అట్ ద సేమ్ టైం బేసిక్కే బాగా చేస్తున్నారు అని అంటే అడ్వాన్సే చేస్తున్నారంటే వాళ్ళు బేసిక్ ఇంకా పర్ఫెక్ట్ చేస్తారు, రైట్? సో అలా అని ఎలా ఉన్నా కూడా మన స్టూడెంట్స్కి జాబ్స్ కానీ రావడానికి అసలు రాదు అని అనడానికి ఛాన్సే లేదు. కాకపోతే ఏంటంటే సలూన్కి చిన్న ప్రాబ్లం ఏంటి అని అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఇంకా ఉన్నది అనుకోండి, లైక్ హస్బెండ్ సపోర్ట్, ఇంట్లో వాళ్ళు చూసుకునే సపోర్ట్ ఉండి ఇప్పుడు సాఫ్ట్వేర్స్కి వాళ్ళకి ఇచ్చే అంత పర్మిషన్స్ వీళ్ళకి మన లేడీస్కి కూడా హౌస్ వైఫ్లు వీళ్ళు బ్యూటీషియన్స్కి కూడా అంతే పర్మిషన్స్ ఇచ్చారు అని అంటే సాఫ్ట్వేర్లో వాళ్ళు సంపాదించే దానికన్నా బ్యూటీషియన్లో సంపాదించేది ఎక్కువ. క్లియర్గా చెప్తున్నా బికాజ్ ఇది నేను ప్రూవ్ చేశాను కాబట్టి. సాఫ్ట్వేర్ వాళ్ళు ఎన్ని అవర్స్ అయితే వర్క్ చేస్తున్నారో వీళ్ళు కూడా అన్ని అవర్స్ వర్క్ చేయాలి కదా. ఇప్పుడు వర్క్ చేయకుండా ఇప్పుడు నేను సలూన్కి పంపేయను అది ఇది అని అంటే రాదు. అండ్ ఇంకోటి వర్క్ని తక్కువ చేశారు అని అంటే కూడా రాదు. ఆ వర్క్ని ఎలా అయితే చూసారో ఈ వర్క్ని కూడా వాళ్ళు అలానే ఎంకరేజ్ చేసి చూసారు అని అంటే డెఫినెట్గా ఇంట్లో జెంట్స్ వర్క్ చేసే గెయిన్ చేసే అమౌంట్ కన్నా లేడీస్ గెయిన్ చేసే అమౌంట్ ఎక్కువ ఉంటుంది ఈ ఫీల్డ్లో. అండ్ ఎక్కువ టెన్షన్స్ ఉండవు, ఏది ఉండదు. కాకపోతే నేర్చుకునేటప్పుడు మాత్రమే శ్రద్ధ, భక్తి, టైము ఈ 3 స్పెండ్ చేశారు అని అంటే 1 year ఈ లైఫ్ నాది కాదు అనుకొని 1 year నేర్చుకుంటూ కష్టపడ్డారు అని అంటే డెఫినెట్గా ఆఫ్టర్ 1 year సాఫ్ట్వేర్ గెయిన్ చేసే అంత అమౌంట్ వీళ్ళే గెయిన్ చేస్తారు. అలాగే మేడం ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళకే చేస్తారా లేదా మీరు అవుట్డోర్ వెళ్ళి కూడా చేస్తుంటారా? మరి అప్పుడు ఈ ఎక్విప్మెంట్ ఎలా తీసుకెళ్తారు? ఆస్థెటిక్ అయితే ఇంకా సలూన్ సర్వీసెస్కి అయితే ప్రొవైడ్ చేయలేదు సార్. బ్యూటీ సర్వీసెస్ కూడా నేను పర్సనల్గా ప్రొవైడ్ చేయట్లేదు. బికాజ్ ఎందుకంటే ఇది నా కంఫర్ట్ జోన్. ఎందుకు అని అంటే ఎవరెవరు ఇది నా ఫీలింగ్. బట్ కస్టమర్స్కి కూడా నేను అదే నా స్టూడెంట్స్కి కూడా అదే సజెస్ట్ చేస్తాను. జాబ్ చేసేదైనా ఏది ఎక్కడ ఏం చేసినా కూడా సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ లేడీస్కి. మా ఇంట్లో వాళ్ళు అయితే నన్ను గైడ్ చేశారు. సేఫ్టీ లేని ప్లేస్లో అయితే నన్ను పెట్టడం అనేది అయితే జరగలేదు. ఎందుకంటే ఫస్ట్ నేను నేర్చుకునేటప్పుడు కూడా మా ఫాదర్కి ఇది అస్సలు ఇష్టం లేదు అనమాట. బట్ ఎందుకు ఇష్టం లేదు అనే పాయింట్స్లో సెక్యూరిటీ ఉండదు, ఎక్కడెక్కడికో వెళ్ళి వర్క్ చేయాలి, జెంట్స్తో వెళ్ళి వర్క్ చేయాలి, బిహేవియర్ మారిపోతుందేమో, క్యారెక్టర్ మారిపోతుందేమో, ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి. సో అవి నేను అలాంటి ఫ్యామిలీలో నుండి వచ్చాను కాబట్టి వాళ్ళ భయాల దృష్టిలో నేను పెరిగాను కాబట్టి ఆ భయాలు నా దగ్గర ఉండకూడదు అని నేను ఇలాగ వర్క్ చేస్తున్నాను అనమాట. అందుకోసమని నేను హోమ్ సర్వీసెస్ అనేది నేను పర్సనల్గా ప్రొవైడ్ చేయట్లేదు. బట్ పెళ్ళిళ్ళకి మేకప్స్, శారీ డ్రాపింగ్స్, మెహందీస్కి అండ్ హెయిర్ స్టైల్స్కి వీటికి ఈవెంట్స్ బిగ్ ఈవెంట్స్ ఒక జనాలు ఉండే సామ్రాజ్యంలో అయితే వర్క్ చేయడానికి అయితే 100కి
1000 times into 1000 times చాలా సేఫ్ సర్వీసెస్ చేయొచ్చు. సలూన్ సర్వీసెస్ లైక్ ఫేషియల్స్ అవి ఇవి అని అంటే మాత్రం ఇండివిజువల్గా ఇంట్లోకి వెళ్తే మాత్రం అక్కడ సేఫ్టీ దొరుకుతుంది అనేసి నేను ప్రామిస్ చేయలేను, ఎక్కడికి వెళ్తారు ఏంటి అనేది. సో అలాంటి భయాలు ఉన్న వాళ్ళు చేయకూడదు. ఆ సర్వీసెస్ హౌస్ సర్వీసెస్ చేయకండి, భయం లేదు. ఇంకా దీనికన్నా ఇప్పుడు లైక్ ఫేషియల్స్కి వాటికన్నా మేకప్స్కి ఎక్కువ అమౌంట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం సేఫ్టీ కూడా ఉంటుంది పెళ్ళి అట్మాస్ఫియర్ అని అంటే. సో అలాంటప్పుడు చేయొచ్చు. ఇప్పుడు పెళ్లి కూతురు ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పెళ్ళి ఉంది, ఇంకో 1 వీక్లోనో 10 డేస్లో పెళ్ళి ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి మీరు వెళ్ళి చేస్తారా, లేదా అమ్మాయిని ఇక్కడికి రమ్మని చెప్తారా? మేకప్కి మొత్తం ఆ అమ్మాయి పెళ్ళి యాక్చువల్లీ మన దగ్గర 2 types ఆఫ్ బ్రైడల్ ప్యాకేజెస్ ఉంటాయి సార్, ఇంక్లూడింగ్ సలూన్ సర్వీసెస్ ప్యాకేజెస్ ఒకటి ఉంటుంది, వితౌట్ సలూన్ సర్వీసెస్ ప్యాకేజెస్ ఒకటి ఉంటుంది. బిఫోర్ సలూన్ సర్వీసెస్ ఇఫ్ ఇన్ కేస్ ఆమె నీడ్ ఉంది అని అంటే సలూన్లో చేయించుకునే బిఫోర్ సర్వీసెస్ లైక్ ఫేషియల్, వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్, ఫుల్ బాడీ సర్వీసెస్ మాత్రం ఇక్కడికి వచ్చి చేయించుకోవాలి. మ్యారేజ్ టైంలో వచ్చేసి ఆ డేట్స్ టైంలో మాత్రం హెయిర్ స్టైల్, మేకప్, శారీ డ్రాపింగ్స్, ఈవెంట్ ఎక్కడ అంటే అక్కడికి వెళ్తాం. బెంగళూరు అంటే బెంగళూరు, వైజాగ్ అంటే వైజాగ్, విజయవాడ అంటే విజయవాడ, లైక్ ఈ ప్లేస్ ఆ ప్లేస్ అని ఏం లేదు. ఎక్కడ ఈవెంట్స్ ఉన్నాయి అని అంటే అక్కడ ఈవెంట్స్కి వెళ్తాము. అలా ఏం లేదు, అలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఈ హైదరాబాద్ సరౌండింగ్స్లోనే చేస్తాము అని ఏమీ లేదు. మేకప్స్ అంటే ఎక్కడికైనా వెళ్ళి చేస్తాం. బట్ సలూన్ సర్వీసెస్ మాత్రం ఈ ఉమెన్స్ ఎరా ఆస్థెటిక్ సలూన్లో మాత్రం ఓన్లీ ఫర్ సలూన్. బికాజ్ ఎందుకు అని అంటే ఇప్పుడు నేనే బయటకు వెళ్ళి ఒక ఫేషియల్ సర్వీస్ నేనే ఒక కస్టమర్కి చేయట్లేదు. నేనైతే సేఫ్టీగా ఫీల్ అవుతున్నాను. నా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళని కూడా నేను అంతే ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు నాది మాత్రమే ప్రొటెక్షన్, వాళ్ళది లైఫ్ కాదు, వాళ్ళదైతే ఇది కాదు అని నేను అనుకోలేను కదా. సో అందువల్ల సలూన్ సర్వీసెస్ ఒక్కటి మాత్రం హోమ్ టు హోమ్ అనేది నేను ఎవరికి సజెస్ట్ చేయను. బికాజ్ ఏ హోమ్ ఎలా ఉన్నది, ఏ హోమ్లో ఎవరు ఉన్నారు అనేది ఇప్పుడు నేను సజెస్ట్ చేసి వాళ్ళ హోమ్ సర్వీస్కి వెళ్ళడం వల్ల ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా కాంప్లికేషన్స్ ఫేస్ చేశారు అనుకోండి, అది వాళ్ళ పర్సనల్ థింగ్ కింద వెళ్ళిపోతుంది. సో సలూన్ సర్వీసెస్ అయితే నేనైతే ప్రమోట్ చేయను, కానీ ఈ మేకప్స్, హెయిర్ స్టైల్, శారీ డ్రాపింగ్స్ ఈ సర్వీసెస్ చేసుకోవచ్చు. సలూన్లో వర్క్ ఉన్న టైంలో మంచిగా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సేఫ్టీ ఉన్న టైంలో చేసుకోవచ్చు. మీరు ఏ ఇయర్లో నేర్చుకున్నారు? ఇది ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఎన్నాళ్ళైంది? నేను 2012 నుంచి బ్యూటీ ఫీల్డ్ స్టార్ట్ చేశాను సార్. 2012 నుంచి. కానీ ఆ 12 నుంచి ఫస్ట్ ఎక్కడ కూడా కంప్లీట్గా ఒక్కటే దగ్గర అన్ని కోర్స్ నేర్పించే ప్లేస్ ఎక్కడా లేదు. ఒక దగ్గర ఎలా ఉండే అంటే అప్పుడు నేను నేర్చుకునే టైంలో వాళ్ళకి వర్క్ నేర్పిస్తే వెళ్ళిపోతారేమో, అలానే ఉంటుంది డెఫినెట్గా. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక వర్క్ వచ్చి ఉంటుంది, ఇంకొకరి దగ్గర ఇంకొక వర్క్ వచ్చి ఉంటుంది, ఇంకొకరి దగ్గర ఇంకొక వర్క్ వచ్చి ఉంటుంది. సో 2012 నుంచి స్టార్ట్ చేస్తే నా ఈ బ్యూటీ ఫీల్డ్ యాస్థెటిక్ సర్వీస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 2017 అయ్యింది. 2012 నుంచి స్టార్ట్ చేసి 2017కి ఈ కాస్మెటాలజిస్ట్ కోర్స్ కానీ బ్యూటీ కోర్స్ కానీ ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి టైం పట్టింది. అట్ ద సేమ్ టైం నేను నేర్పించాలి అని అంటే కూడా ఎలా ఉండాలి అనేది కూడా నాకు తెలియాలి కదా. ఎక్కడెక్కడ ఏ క్లాసెస్, ఏ ఫీజెస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా లర్న్ చేస్తున్నారు, అక్కడ మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ని కూడా గ్యాదర్ చేసి ఇప్పుడు నేను నేర్పించే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండకూడదు అనడానికి ఆ క్లాసెస్కి కూడా అటెండ్ అవ్వడం జరిగింది. లైక్ 2 years బ్యాక్ వరకు, 1 year బ్యాక్ వరకు కూడా అక్కడ అయ్యే మిస్టేక్స్ కూడా ఏమీ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఫర్ లేడీస్? ఓన్లీ ఫర్ లేడీస్. అట్లాంటిది ఏం లేదు ప్రెసెంట్ అయితే నాకున్న పర్మిషన్స్ పరిధిలో ఓన్లీ ఫర్ లేడీస్ అయ్యింది. మన ఉమెన్స్ ఎరా బ్యూటీ సెలూన్లో ఇంకా స్పెషల్గా మీరు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి, కొంచెం మన ఆడియన్స్కి చెప్పండి. యాక్చువల్లీ మన సలూన్లో అన్ని సర్వీసెస్ అనేవి చేయడం జరుగుతుంది సార్. బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు అన్నీ, లైక్ బ్యూటీ జరుగుతుంది, అడ్వాన్స్డ్ బ్యూటీ జరుగుతుంది, మేకప్ సర్వీసెస్ జరుగుతాయి, ఆస్థెటిక్ సర్వీసెస్ జరుగుతాయి, సెమీ పర్మనెంట్ సర్వీసెస్ జరుగుతాయి, లేజర్ ట్రీట్మెంట్స్ జరుగుతాయి, కార్బన్ ఫేషియల్స్, టాటూ రిమూవల్స్, ఎక్సెట్రా అన్ని, గన్ షాట్, ఇయర్ హోల్ లుక్ అయిపోతే అవి స్టిక్ చేయడము, అవి పిఆర్పి ట్రీట్మెంట్స్,
ఇవన్నీ ట్రీట్మెంట్స్ అనేవి కూడా చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మన దగ్గర స్పెషల్ ఏంటి అని అంటే కస్టమర్స్ సర్వీస్ అడిగారు కదా అని చెప్పి ఆ సర్వీసెస్ చేసి వాళ్ళకి సూట్ అయినా సూట్ అవ్వకపోయినా చేసి అమౌంట్ కోసం అని చెప్పి పంపించడం అనేది జరగదు. బికాజ్ ఎందుకు అని అంటే తర్వాత వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేసి అందుకోసమని ఇలా అయ్యింది అని వాళ్ళని బ్లేమ్ చేసేదానికన్నా ఫస్టే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఆ సర్వీస్ ఎందుకు చేయకూడదు, మీకు ఏది చెయ్యొచ్చు అని చెప్పి అది మాత్రమే చేసి పంపించడం అనేది జరుగుతుంది. వాళ్ళు చేయించుకోకపోయినా పర్లేదు కానీ వాళ్ళకి సూట్ అవ్వాలని సర్వీస్ అయితే మేము చేయం.